సిటీ లివింగ్ కోసం ప్రకృతికి దూరంగా నివసించక తప్పని పరిస్థితి. పల్లె జీవనంలోని ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. అందుకే ఆర్గానో సంస్థ 10కి పైగా ఎకో హ్యాబిటాట్స్తో ఓ ఆనందకరమైన జీవన శైలిని పరిచయం చేస్తోంది. సిటీకి చేరువగా చేవెళ్ల రోడ్లో ఎంతో ముందు చూపుతో వీటిని డిజైన్ చేసింది. మనసు ఆనందంగా, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి పరిసరాలు ఉండాలో కరెక్ట్గా అదే సరౌండింగ్స్తో ఆర్గానో ఎకో హ్యాబిటాట్స్ ఉంటాయి. Hello sir, hi. హలో. I wanted to know sir, అంటే మీ 30 years of experience as an architect అది ఎలా హెల్ప్ చేసింది? కరెంట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కరెక్ట్ పాత్లో ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు, దే షుడ్ బి సంథింగ్ డిఫరెంట్ ఐడియాలజీ, సస్టైనబుల్ లైఫ్ గురించి, హ్యూమన్ గ్రోత్కి సంబంధించి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండాలని ఈ ఐడియాలజీ స్టార్ట్ అయిందా? Yeah, honestly speaking, we were consultants. As consultants, we were consultants for Mantri, Lanco, EMAR, lot of developers. Even now, we are also into practice in FHD, the other company. We know how real estate works. So obviously, మనకి ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అలాగే ఉంటుంది. ఎక్కడ ఒక లొకేషన్లో ఈ ప్రొడక్ట్ మిక్స్ ఉండాలి, ఇన్ని కోట్లలో ఇంత ఫ్లాట్ ఉండాలి, లేకపోతే ఇల్లు ఉండాలి, అప్పుడు అమ్ముడుపోతుంది, రైట్? టార్గెట్ సెగ్మెంట్ ఏంటి, ఇట్లాంటివి యూజువల్లీ ఎనీ డెవలపర్కి ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ నుంచి బ్రీఫ్ వచ్చి దాని నుంచి నాకు ఇది కావాలి అని ఒక బ్రీఫ్ టేబుల్ మీదకి వస్తుంది. యాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వీఆర్ ఆల్ యూస్ టు అడ్రస్ దట్ బ్రీఫ్. వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చనింగ్ అథారిటీ, వీఆర్ కన్సల్టెంట్స్ కదా. సో ఇప్పుడు మేము అప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు ఏదైతే 1 BHK 2 BHK ఇన్ని ఉండాలి, ఇంత పర్సెంటేజ్ ఉండాలంటే దాన్ని బట్టి మనం చేస్తాము. లొకేషన్ కూడా అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మాకు యాజ్ ఆర్కిటెక్ట్స్, ఆల్ ఆఫ్ అస్, నాట్ ఓన్లీ మీ, ఆల్ ఆర్కిటెక్ట్స్ ఆర్ జనరలీ ట్రైన్డ్ అబౌట్ వాట్ ఈస్ హెల్దీ లివింగ్, రైట్? వాట్ ఈస్ సస్టైనబుల్ లివింగ్, అంటే ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి, ల్యాండ్ని ఎట్లా ట్రీట్ చేయాలి, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ కానీ, సన్లైట్, వెంటిలేషన్, వీటన్నిటి గురించి మాకు దట్స్ ద సైన్స్. ఓన్లీ మా కేసులో ఏమవుతుందంటే వీఆర్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఆర్కిటెక్ట్స్ నో. అదర్ ఆర్కిటెక్ట్స్ ఆల్సో ఆర్ అవేర్. బట్ అది టేబుల్ మీదకి ఎందుకు రాదు అంటే, ఒక ప్రాజెక్ట్ని ఇలా ఉండాలి అనే డ్రైవర్ ఏదైతే ఉంటుందో అది సేల్స్ డ్రివెన్ ఉంటుంది. బికాజ్ మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఇట్స్ ఈ కస్టమర్ ఫస్ట్. ఒక లైఫ్ స్టైల్ ఉందనుకోండి, ఆ లైఫ్ స్టైల్లో ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నాం అనుకోండి. ఓపెన్ స్పేస్ ఎంత ఉండాలి, ఎంత గాలి ఉంటే, గాలిలో కాలుష్యం ఉండకూడదంటే ఎన్ని చెట్లు ఉండాలి, రైట్? వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఫుడ్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు వెజిటబుల్స్ ఆర్ మిల్క్, వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు ఎవ్రీడే వేకింగ్ అప్, లైక్ వాట్ ఈస్ దేర్ కనెక్షన్ టు బర్డ్స్, బటర్ఫ్లైస్. ఆ కనెక్షన్ ఉంటే మనిషి సైకలాజికల్గా ఎంత డిస్ట్రెస్ అవుతాడు, ఎంత కంఫర్టబుల్గా వాడి లైఫ్ ఉండొచ్చు, రైట్? మూడ్ ఎట్లా ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అంతటిని క్రాఫ్ట్ చేసుకున్నాక దీనికి కండ్యూసివ్ లొకేషన్ ఇలా ప్రాజెక్ట్ ఉంటే సరిపోతుంది. ద మోస్ట్ స్పెక్యులేటెడ్ ఐటమ్ ఇన్ ద ఎంటైర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ విచ్ ఈస్ ల్యాండ్. ల్యాండ్ 100 కోట్లు ఎందుకు ఉంది, 10 కోట్లు ఎందుకు ఉంది కదా? లొకేషన్ చేంజ్ అంటే మన హ్యూమన్ మైండ్ పర్సెప్షన్ ఒకటే చేంజ్ చేసింది దాని వాల్యూ. దట్ ఈస్ అఫెక్టింగ్ మోర్ దాన్ 50% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ఎనీ హౌస్ ఎక్విజిషన్. సో దాన్ని నేను కాంప్రమైజ్ అయిపోతే ఐ కెన్ గివ్ వాట్ ఈస్ మోస్ట్ వాల్యుబుల్ టు ద హ్యూమన్ బీయింగ్. సో అవర్ చాయిస్ హ్యాడ్ ఆల్వేస్ బీన్ టు గో అవే ఫ్రమ్ ద సిటీ అండ్ క్రియేట్ అవర్ ఓన్ స్వర్గం, అంటే మా ఓన్ ఒక లోకం. ఆ లోకల్లో ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి, విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ ప్రోగ్రెస్. ఓకే.